పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్పై యుద్ధానికి సై అంటోంది అమెరికా. యుద్ధం తప్పిందని ఊపిరి పీల్చుకున్నంతలోని భారీ స్థాయిలో తమ సేనలు టెహ్రాన్ వైపు కదులుతున్నట్లు ప్రకటించారు ట్రంప్. యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలను మోహరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఇరాన్లో చెల్లారినట్టే కనిపించిన ఆందోళనలు మరోసారి ఎగసిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ తీరుపై భగ్గుమంటోంది ఖమోనీ సర్కార్. తమ వేలు ట్రిగ్గర్ పైనే ఉందని హెచ్చరించింది. అయితే ట్రంప్ ప్రకటనలు ఇటు ఇరాన్ను భయపెడుతూనే అటు మిత్రదేశం ఇజ్రాయెల్ను అయోమయానికి గురి చేస్తున్నాయి. ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియకపోవడంతో ఐడిఎఫ్ అత్యవసర పరిస్థితులకు సిద్ధమయ్యాయి. ఇరాన్పై అమెరికా దాడి చేస్తే ఖమోనీ సేనలు ఇజ్రాయెల్పై ప్రతీకార దాడి చేసే ప్రమాదం ఉండడంతో నెతన్యాహు ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇదిలా ఉంటే ఇరాన్పై అమెరికా యుద్ధానికి దిగితే ప్రపంచ వాణిజ్యం అతలాకుతలం అవుతుందంటున్నారు విశ్లేషకులు. చాలా దేశాలకు చమురు సరఫరా నిలిచిపోతుందంటున్నారు.